నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మహేశ్వరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫ్లెక్సీలతో నిండిపోయిన థియేటర్లు, ఎన్టీఆర్ అభిమానుల ముందస్తు సంబరాలు. శిథిలావస్థకు చేరుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, సొంతింటి కలకు బ్రేక్. భారీ మొత్తంలో గంజాయి పట్టివేత, ఆంధ్ర ఒడిశా బోర్డర్ వద్ద పట్టివేత. అంతరించిపోతున్న జానపద కళలు, ఎరుకల రామాయణంతో ఆకట్టుకున్న కళాకారులు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కురుపాం మండలం గుజ్జువాయి గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం స్థానిక సర్పంచ్ హిమరక నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి తోయక జగదీశ్వరి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా పొలం పిలుస్తుంది అనే కార్యక్రమంలో పాల్గొని ప్రతి పంటకు సంబంధించి రైతులకు కొన్ని సూచనలు ఇచ్చారు. అనంతరం గుజ్జువాయి రిజర్వాయర్ను సందర్శించి అక్కడున్న రైతులతో మాట్లాడి కొన్ని వేల ఎకరాలకు నీరు అందించే రిజర్వాయర్ నుండి సాగునీరు వృధాగా పోవడంతో వాటి మరమ్మతుల గురించి ప్రభుత్వానికి తెలియజేస్తాను అని హామీ ఇచ్చారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించడంతో పాటు కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను అందజేసి కూటమి ప్రభుత్వం గత 100 రోజులుగా చేపట్టిన కార్యక్రమాలను తెలిపారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్గా ఏవో నాగేశ్వరరావు, ఈపీఓఆర్డి రమేష్ బాబు తదితరులు హాజరయ్యారు. ఎరువులు వేస్తున్నారు. సో ఏదో ఒకటి అంటే మీ దృష్టిలో తెద్దామని చెప్పి పొలం పేస్తున్న కార్యక్రమంలో మరి ఏది చేస్తే బాగుంటుంది మీకు చెప్పండి. మరి సో జస్ట్ మీకోసం ఎక్స్ప్లెనేషన్ కోసం మీరు ఎలా దీన్ని చేస్తారో చూడండి. చూడండి సార్. చూడండి మేడం గారు, ఒకసారి చూడండి తర్వాత ఒకసారి చూడండి. ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పేరు పేరున పెట్టి పిలవలేను. దయచేసి అందరూ కూడాను ఆ పైన వచ్చి ఆ కుర్చీలో ఆశీర్లు కావాల్సిందిగా స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సైంటిస్ట్ ప్రభుత్వం కార్యక్రమంలో హాజరైనటువంటి అంతరించిపోతున్న సాంప్రదాయ కళలను, జానపద గేయాలను పాడుకుంటూ వీధులలో కనిపించారు ఆ కుల వృత్తుల వారు. గత తరాలలో హిందూ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేలా పాటలు పాడుతూ జానపద గేయాల ద్వారా ప్రజలకు అర్థమయ్యే విధంగా తమ గానామృతంతో కథను తెలియజేసేవారు. ఇప్పటి కాలంలో వీటికి ప్రజల నుండి ఆదరణ కరువైంది. అయితే వీటినే నేటికి నమ్ముకుని తమ జీవనోపాధిని సాగించుకుంటున్నారు కొన్ని ఎరుకల సామాజిక వర్గం వారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్యంపురంలో జానపద గేయాలతో ఎరుకల రామాయణాన్ని పాడుతున్న వీరు ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కంటపడ్డారు. వారితో ముచ్చటించి వివరాలను న్యూస్ ఛానల్ వారు తెలుసుకున్నారు. అంతరించిపోతున్న ఈ సాంప్రదాయ కళలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు శ్రీకాకుళం జిల్లా నుండి పార్వతీపురం మన్యం జిల్లాలోని గ్రామాలలో ఎరుకల రామాయణాన్ని పాడుకుంటూ ప్రజలకు తమ జానపద గేయాల ద్వారా రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టినట్లు వినిపిస్తూ జానపద గానంతో కలిపి సంగీతాన్ని వాయిస్తూ మనోరంజకంగా ఆలపిస్తాము అన్నారు. ఆనాటి ఎరుకల రామాయణం నేటి తరంలో వినడంతో ప్రజలు మంత్రముగ్ధులై మరి జానపద గేయాలను ప్రజలు కోరి మరీ పాడించుకుంటున్నారని వారు తెలియజేశారు. తమలాంటి సాంప్రదాయ వృత్తులకు ప్రజల ఆదరణ కరువైందని, దీన్ని ప్రాచుర్యంలో తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలి అని వారు తెలియజేశారు. ప్రభుత్వం ఈ కళలను ప్రాచుర్యంలోకి తెచ్చి తమకు జీవనోపాధిని కల్పించాలి అని వారు కోరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలము దిమడాము పోస్టు మా ఉన్న గ్రామము లింగన్నాయుడిపేట సౌరిగాము పంచాయతీ. అందుచేత
మేము ఊరికి ఎరుకుల రామాయణము పాడుతుంటాము. ఇక్కడ కూడా మాకు పాడిస్తున్నారు, మరి అందుకు పాడుతామని అనుకుంటున్నాం. అమ్మ సోపనాదోడినా కొన్ని నాడలు వెరిగే ఆంజనేయుల స్వామికి లోకమాత ఎక్కడ కూడా కనిపించలేదు. లంకాపురంలో దొంగ రావణ బ్రహ్మ తీసుకో వెళ్ళిపోయాడు. ఏ పురములో ఉంచేసాడో ఏమిటో కానీ ఆంజనేయుడు ఇంకెలాంటి వేడలు వెతుకుతున్నాడు. బొమ్మగారిడో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం కోరుకొండ సైనిక్ స్కూల్కి చేరుకున్నారు. ఆయనకు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎస్పీ వకుల్ జిందాల్, సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ శాస్త్రి స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి సైనిక పాఠశాలలో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఆర్డీఓ ఎంవి సూర్యకళ, లైజనింగ్ అధికారి మురళీకృష్ణ, తహసీల్దార్ కూర్మనాథరావు, సైనిక పాఠశాల ఇతర అధికారులు పాల్గొన్నారు. మా దగ్గర మేము కార్పొరేట్ ప్రభుత్వం ఈజీగా ఉంటుంది సార్. కార్పొరేట్ డిస్ట్రిక్ట్ అయితే ready to start at 11 o'clock, sir. Credits are ready for sir, I am native of Madhya Pradesh. Sir, Tick. చంద్రబాబు 100 రోజుల పాలనలో చేసిందేమీ లేదు అని, ఏం చేశావో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని కాంగ్రెస్ మాజీ మంత్రి ములింటి మారెప్ప మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని మోడీ నమ్మట్లేదు కాబట్టి కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు అని, రాష్ట్రానికి రాజధాని లేదు, భవిష్యత్తు లేదు, భరోసా లేదు, భద్రత లేదు అని ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, పాలన గాడి తప్పిందని అంటున్న కాంగ్రెస్ మాజీ మంత్రి ములింటి మారెప్పతో ఎస్ఆర్ మీడియా ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్ చూద్దాం. స్థానిక కలెక్టర్ ఆఫీస్ కాడ నుంచి కాంగ్రెస్ ఆఫీసులో ధర్నా చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ టీడీపీ ప్రభుత్వం సూపర్ 6 పథకాలు చేయలేదని చెప్పి వాళ్ళు నిరాకరించారు. ప్రస్తుతం మాజీ మంత్రి మారప్ప గారు మన దగ్గర ఉన్నాం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, ఈ సూపర్ 6 పథకాలు చేయలేదని చెప్పి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు, మీరు విలేకరులు విజ్ఞానవంతులు, మీకు తెలుగుంది అంటూ ఏం లేదు. 100 రోజులైంది ఈ రోజుకి. 100 రోజులైంది. ఏం చేసినారో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోండి. మరి ఆ పవన్ కళ్యాణ్ ఒక మోడీని కలుసుకుంటాడు, మరి చంద్రబాబు నాయుడు కలుసుకుంటాడు. చంద్రబాబు నువ్వు మోడీని నమ్మడం లేదు కాబట్టి డబ్బులు వేయడంలే కాబట్టి రాజధాని లేదు, భవిష్యత్తు రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, భద్రత లేదు, బాధ్యత లేదు, భరోసా లేదు, సంక్షేమం లేదు, సంపద లేదు, శాంతి భద్రతలు లేవు. RRR పాలన రివర్సు, రివైజు అండ్ రివైజ్ ఈ కక్ష సాధ్యంతో పోతున్నారు. ఖబర్దారు చంద్రబాబు నాయుడు, యూ బాండ్ ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చావు. ఈ రోజు నీ జగన్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చాడు, సర్వనాశం చేశాడు. అతను 420 ఈ సైకో అపరిచితుడు నీరో చక్రవర్తి జగన్ సర్వనాశం చేసి రాష్ట్రానికి 15 లక్షల కోట్లు చేసినాడు.
మూడేమో 200 కోట్లు అప్పు చేసినాడు. రాష్ట్రం బాగుపడే ప్రసిద్ధి లేదు. ఎస్సీ ఎస్టీల బడ్జెట్ బీసీల బడ్జెట్ పిండా కూడా సప్లాన్ నిధులను డైవర్ట్ చేసినారంటే ఎంత దొంగ పాలన చేస్తున్నారో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వము 6 నెలల్లో పడిపోతుంది. ఖచ్చితంగా మేము ఒకటి చంద్రబాబు నాయుడు గురించి నేను ఒక కవిత రాశాను, అది లైవ్ లో పెట్టండి. చంద్రబాబు పాలన ఎలా ఉందంటే ఈ రోజుల్లో సతీ సుతుని అల్లుని చేతిలో పతి పతనం అయ్యే, అల్లుని పెత్తనం మొదలయ్యే, రాష్ట్ర ప్రగతి ప్రణాళికలకు బియ్యమే దయ్యమాయే, మద్య నిషేధము మధ్యలోనే నీరుగారిపోయే అన్నాడు. ప్రజల వద్దకు పాలన ప్రజల్లో ఏలనాయే, బాబు శ్రమదానం అది అన్నకు కర్మదానమాయే, ఆంధ్ర రాష్ట్రం అంధకారమాయే, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు పతనమాయే. ఇందుకోసం ప్రతి యువత చక్కని భౌత కోసం, దేశ శాంతి సుస్థిరత కోసం ప్రాణాలు వడ్డించే సమయం ఆసన్నమాయే. త్రివర్ణమ్మ గల జెండా ప్రతి గుండెకు చేరువాయే, సమస్తము సమయము ఆసన్నమాయే. సూపర్ సిక్స్ పథకాల్లో పింఛను క్యాంటీన్ రిలీజ్ చేశారు కదా, మిగతా ఎందుకు చేస్తాను? ఇప్పుడు 7,000 రూపాయలు 4,000 ఏప్రిల్లో, ఇంకొక 3,000 కలిపి 7,000 ఇచ్చినాను. ఆటకే అంతం, ఇంకేమీ లే. ఈరోజు అన్ని శూన్యమే, డబ్బులు లేవు. ఆర్బీఐ నమ్మడం లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకోటి 40 ఏళ్ళు చరిత్ర అంటారు చంద్రబాబు నాయుడు, 4వ ముఖ్యమంత్రి. ఏం చేసేదానికి అనుభవం? చెట్లకు రాళ్ళకు జంతువులకు ఉంటుంది అనుభవం. కాబట్టి బోటికి ప్రాణం మానం, ముఖద్వారానికి ప్రాణం మానం. మా రాజకీయ నాయకునికి కానీ, రాజకీయ మనిషికి కానీ మాట ప్రాణం. కాబట్టి చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్ మీకు నిజాయితీ ఉంటే పేద వర్గాలను మోసం చేసిన వాడు చరిత్రలో నిలబడలేడు. కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ వన్నీ తెచ్చినట్టు మా తల్లి ఇందిరమ్మ 70లో గరీబ్ అటవని పథకాలు పెట్టి 5 ఎకరాలు ఇండ్లు స్థలాలు అన్ని ఇచ్చింది, జాతీయం చేసింది. ఆ తల్లిని అడుగు జాడల్లో డెమోక్రసీ 1 వే అంట, 1 ఎలక్షన్ జమిలి ఎన్నికలు పోతాంటే వాడు పెన్నం లేనోడు. వాడు మన కులం సర్టిఫికేట్ మోడీది, మోడీ కేడి మనకి బేడీలే అలా. కాంగ్రెస్ పార్టీ ఈవీఎం మిషన్ ట్యాంపరింగ్ చేసేవాడు వాడు లీడరా? వాడు కులం సర్టిఫికేట్ దొంగలే, చదువు దొంగ సర్టిఫికేటే. పెన్లామును అదేది మహారాష్ట్రలో ముఖ్యమంత్రి చేసినప్పుడు పెన్లాం ఉందంటే పెన్లాం లేదంటే రాసినాడు, అఫ్రీట్లో చేసినాడు దొంగ. కాబట్టి ఇలాంటి మార్వాడి, అతను ఓసీ, అతను బీసీ కాదు. బట్ అలాంటి దొంగనికి మోడీ, అమిత్ షా, అదాని, ఏబీపీ వీళ్ళు ఒక పార్టీ పెట్టి, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ నిజాయితీ పాడు అని జైలు పెడతావా? మిమ్మల్ని పెట్టాలి జైలుకి. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ చేస్తుందో అందరినీ స్ప్లిట్ చేసి పార్టీలు దొంగసాటున రాముడు సుగ్రీవుని చంపినట్ల దొంగసాటున వాన్ మీద చంపడం కాదు. మోడీ ఖబర్దార్, నువ్వు ఈఎంఐ మిషన్ దోసి 1 ఎలక్షన్ 1 నేషన్ అట, జమిలి ఎన్నికలంట. కాబట్టి ఇవన్నీ బూటకము. ప్రజలు నిజాయితీగా వివరించి రేపు 5 జమ్మూ కాశ్మీరు, హర్యానా, మహారాష్ట్ర, ఇంకో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. దాంట్లో స్వీప్గా వస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం 5 నెలలు 6 నెలల్లో పడిపోతుంది. ఎన్నికలు వస్తాయి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గ్యారంటీ, ఈ దొంగలంతా జైలుకు పంపించేది గ్యారంటీ. ప్రస్తుతం ఈ కూటమిలో ప్రభుత్వంలోకి 6 పథకాలు ఇస్తామని చెప్పినా కూడా కేవలం పింఛను అన్న క్యాంటీన్లో వదిలారని, మిగతావి కానీ నిరుద్యోగ మూర్తికి కానీ, బస్సులు కానీ, లేడీస్ మహిళలకు ఎలాంటి పథకాలు ఇంకా ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మంత్రి మారెప్ప గారు చెప్పారు. దాంతోపాటు ఎన్నో ఇంకా పథకాలు రిలీజ్ చేయాలి, ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుందని చెప్పి మంత్రి మారెప్ప చెప్పారు. ప్రస్తుతం 6 నుంచి మాజీ మంత్రి మారెప్ప గారు ఎన్నో విశేషాలు మనకి చెప్పారు. కెమెరామెన్ బాబీతో మీ కుమార్, SRTV కర్నూలు. 1 కాదు 2 కాదు, ఏకంగా 900 కిలోల గంజాయి, సుమారు 2.25 కోట్ల విలువైన సరుకు ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి వయా తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు కంటైనర్ తరలిస్తుండగా ఆదిలాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లాలోని లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద కంటైనర్ పట్టుబడగా ఎస్పీ గౌసాలం విలేకరుల సమావేశంలో అంతర్రాష్ట్ర ముఠా వివరాలు వెల్లడించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగు చేస్తున్న గంజాయిని 8 మందితో కూడిన అంతర్రాష్ట్ర ముఠా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొంతకాలంగా సరఫరా చేస్తోంది.
కంటైనర్లో భారీగా సరుకు తరలిస్తున్నారనే సమాచారంతో తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద జిల్లా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అందులో చూడగా భారీగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ వసీం, క్లీనర్ అర్మాన్ను విచారించగా ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన అంశు జైన్, సోను అన్సారీ, ఉత్తరప్రదేశ్కు చెందిన పండితేతో పాటు పలువురికి 3 ఏళ్లుగా గంజాయి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్, సుక్మా, జగదల్పూర్ జిల్లాలలోని అటవీ ప్రాంతం నుంచి కూడా గంజాయి తీసుకువచ్చి వారికి ఇచ్చినట్లు తెలిపారు. కంటైనర్ డ్రైవర్ వసీం అన్సారీ, క్లీనర్ అన్మాన్తో పాటు పండితే ఉత్తరప్రదేశ్ కాగా ప్రధాన నిందితుడైన ఆశీసి ఒడిశా రాష్ట్రం మల్కాజ్గిరి, ఉత్తరాఖండ్కు చెందిన అంశు జైన్, సోను అన్సారీ అలాగే మహారాష్ట్రలోని బుల్గానా, దులే జిల్లాలకు చెందిన మరో 2 ఈ ముఠాలోని సభ్యులు. పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడ్డం జిల్లాలో ఇదే మొదటిసారి అని ఎస్పీ పేర్కొన్నారు. ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను అభినందించారు. ఈరోజు తల్లమడుగు పిఎస్ లిమిట్స్లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లక్ష్మీపూర్ చెక్ పోస్ట్, ఇంటర్ స్టేట్ తెలంగాణ మహారాష్ట్ర చెక్ పోస్ట్లో ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ గాంజా స్మగ్లర్స్ ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది. దీంట్లో 292 ప్యాకెట్స్, టోటల్ అరౌండ్ 900 kgs డ్రైడ్ గాంజా, 900 kg డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఒక లారీ కంటైనర్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ గంజాయి కాస్ట్ 2 crores 25 lakhs, మార్కెట్ వాల్యూ 2 crores 25 lakhs, 900 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 2 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటర్వేషన్ చేసిన తర్వాత మనకి తెలిసింది ఈ గాంజా ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి డెస్టినేషన్ వాజ్ మహారాష్ట్రలో బుల్దానా అండ్ ధూలే డిస్ట్రిక్ట్. వాళ్ళకి అక్కడ ఉన్న స్మగ్లర్ సోర్స్ పని ఇచ్చారు. ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి వాయా తెలంగాణ టువర్డ్స్ మహారాష్ట్ర, హాఫ్ కన్సైన్మెంట్ బుల్దానాలో, హాఫ్ కన్సైన్మెంట్ ధూలే డిస్ట్రిక్ట్. అది డెలివర్ చేయడానికి వాళ్ళకి పని ఇవ్వడం జరిగింది. సో మెయిన్ అక్యూజ్ దీంట్లో ఆశీష్, పండిత్ జీ మెయిన్ అక్యూజ్ దీంట్లో A1A2. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఏరియాలో ఉన్నారు. మనకి ఇప్పుడు అరెస్ట్ A3, A4 మెయిన్ ట్రక్ డ్రైవర్స్ అండ్ హ్యాండ్లర్ ఓవర్ ట్రాన్స్పోర్టింగ్ దిస్ గాంజా వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి నేటివ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లో ఉంది. ద లారీ కంటైనర్ ఇస్ ఆల్సో ఉత్తరాఖండ్ UK నెంబర్. అదే కాకుండా టోటల్ 8 మంది మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ మిగతా 6గురికి అరెస్ట్ చేయడానికి టీమ్ ఫార్మేషన్ కూడా జరిగింది. వాళ్ళు కూడా సూనర్ విల్ ట్రెస్ దెమ్. క్రైమ్ నెంబర్ 104/24 PS తలమడు NDPS యాక్ట్ సెక్షన్ 8C రెడ్ 20B కింద అది కేసు చేయడం జరిగింది. ఈ 900 kgs అది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇంత పెద్ద డిస్ట్రిక్ట్లో గాంజా సీజ్ చేయడం జరగలేదు. ఫస్ట్ టైం ఇంత పెద్ద కన్సైన్మెంట్ సీజ్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో యాజ్ పర్ పాలసీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ గాంజా మీద మేము తీసుకుంటున్నాం. గూడు లేని నిరుపేదలకు సొంత ఇంటి కల నెరవేర్చాలి అనే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఆదిలాబాద్లో కొన్ని ప్రాంతాలలో నిర్మాణాలు పూర్తి కాగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో నాయకులు, అధికారులు జాప్యం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం భవనాలను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకొని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. దీంతో నిరుపేదల సొంతింటి కల అలాగే మిగిలిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అప్పటి కేసీఆర్ సర్కార్ 16,582 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసింది. ముందుగా ఆయా మున్సిపాలిటీలో అపార్ట్మెంట్ నిర్మాణ ప్రక్రియను చేపట్టారు. ఇందులో ఆదిలాబాద్కు 4,191 మంజూరు కాగా ఇందులో కేవలం 1,500 ఇండ్లు మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయి. ఇంకా కొన్ని నిర్మాణ దశలో ఉండగా మరికొన్నింటికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 480 ఇండ్లకు పనులు ప్రారంభించగా ఇందులో కేవలం 200 ఇళ్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో 6,686 ఇండ్లకు పనులు ప్రారంభించగా ఇందులో కేవలం 10% ఇండ్లు మాత్రమే నిర్మించగా మరో 90% బేస్మెంట్ లెవెల్లోనే ఉండిపోయాయి. ఇక మంచిర్యాలలో 2,225 ఇండ్లకు గాను 500 ఇండ్లు మాత్రమే పూర్తి కాగా కొన్ని నిర్మాణ దశలో ఉండగా మరికొన్నింటికి టెండర్ ప్రక్రియ చేపట్టలేదు. ఇలా 9 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నత్తనడకన పనులు కొనసాగాయి. అయితే నిర్మాణాలు పూర్తయిన కొన్ని చోట్ల ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు అప్పటి నాయకులు లబ్ధిదారుల ఎంపికకు హడావుడి చేశారు.
చేశారు. డబ్బులు ఇచ్చిన వారికి నేతల బంధువులకు ఇండ్లను కేటాయించినట్లు విమర్శలు వచ్చాయి. ఇక మరికొన్ని చోట్ల లబ్ధిదారులను ఎంపిక చేసిన వారికి ఇండ్లను కేటాయించలేదు. దీంతో పేదవారి సొంతింటి కలగానే మిగిలిపోయింది. నా పేరు సాయి తేజ. నేను ఇక్కడ కేఆర్కే కాలనీలో నివాసం ఉంటాను. అయితే జోగురామన్న కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రజాధనాన్ని వృధా చేసిందంటే దానికి సాక్ష్యం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కడుతున్నాం, పేద ప్రజలకు ఇస్తామని చెప్పిండ్రు. ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టిండ్రు, చిత్తశుద్ధి లేకుండా అట్లనే ఇడిసబెట్టేసిండ్రు. ఎలక్షన్ మూమెంట్లో హడావిడి చేస్తూ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం, వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పిండ్రు. ఓడిపోయిన తర్వాత ఆ మాట పోయింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా కానీ దీని మీద చొరవ తీసుకొని ఎవరైతే ఉన్నారో నిరుపేదలకు వాళ్ళకి అందేట్టు చూడాలని నేను కోరుకుంటున్నా, అలాగే డిమాండ్ చేస్తున్నా. వీటికి అప్పుడు డబుల్ బెడ్రూమ్ల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేసింది. కానీ ఏ ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా అది చెందలేదు. ఇప్పుడు ఇక్కడున్న అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి పేకాట ఆడేవారికి స్థావరాలుగా మారినాయి. గంజాయి మత్తులో యువత ఇక్కడికి వచ్చి గంజాయి మత్తులోనే ఇక్కడ ఉన్న కిటికీలు కానీ డోర్లు కానీ ధ్వంసం చేసి బయటకు వెళ్ళి అమ్ముకుంటున్నారు. రేవంత్ రెడ్డి సార్, నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పటికైనా చొరవ తీసుకొని వీటిని ఇప్పుడైతే తక్కువలో రిపేరింగ్ అయిపోతుంది, ఇది చేయించి నిరుపేదలకు ఇవ్వండి. మీరు ఇలాగే చూస్తూ ఊరుకుంటే మాత్రం అప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్లు కూడా ఇక్కడ మిగలవు. ప్రజాధనం అనేది మొత్తానికి వృధా అవుతుంది. జోగురామన్న చేసిన తప్పు, కేసీఆర్ చేసిన తప్పు మీరు చేయకండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఇదే డిమాండ్ చేస్తున్నాను. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కేఆర్కే కాలనీ సమీపంలో ఓ చెరువు కుంటలో 700కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. ఈ నిర్మాణ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో అధికారుల పర్యవేక్షణ కొరవడంతో భవనాల నాణ్యత లోపించింది. గోడలన్నీ ఎక్కడికక్కడ పగుళ్లు తేలాయి. భారీ వర్షాలకు స్లాబ్ల నుండి నీళ్లు లీక్ అవుతున్నాయి. అలాగే పైప్ లైన్లు సక్రమంగా లేకపోవడం, మరుగుదొడ్లను నిర్మించినా వాటికి సీట్లను బిగించలేదు. ఒక్క ఇంటికి కూడా కరెంటు వైర్ స్విచ్ బోర్డులను ఏర్పాటు చేయలేదు. అయినప్పటికీ భవనాలకు రంగులు వేసి గుత్తేదారులు బిల్లులను లేపేశారు. ఇక మావల గ్రామ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ భవనాలకు డోర్లు, కిటికీలు బిగించలేదు. కనీసం రంగులు వేయకున్న అధికారులు గుత్తేదారులకు బిల్లులు చెల్లించారు. బోడకుంట రాజు 9వ వార్డు. మా కాలనీలో దాదాపుగా మా కాలనీలో సుమారుగా 300 నుంచి 400 మంది కుటుంబాలు రెంటెడ్గా ఉంటున్నాయి. మా కాలనీకి ఆనుకొనే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు కట్టడం జరిగింది. ఈ 700 డబుల్ బెడ్రూమ్లు కడుతున్నామని చెప్పేసి ప్రభుత్వ స్థలంలో కట్టినటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వం హడావిడిగా పనులు ప్రారంభించి నాణ్యత లేనటువంటి డబుల్ బెడ్రూమ్లు కట్టింది. అయినప్పటికీ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లలో ఉన్నటువంటి ఏదైతే కిటికీలు కానీ, వాటికి సంబంధించిన డోర్లు కానీ, వాటికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ సామాగ్రి కానీ ప్రతి ఒక్కటికి చోరీకి గురైనాయి. ఇంతవరకు సెప్టిక్ ట్యాంకు కూడా కట్టకుండా లబ్ధిదారులను హడావిడిగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హడావిడిగా లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి ఇవాళ ఇస్తున్నాం, రేపిస్తున్నాం అని చెప్పిన తప్పితే ఇక్కడ కనీసం ఉండడానికి సౌకర్యంగా కూడా లేదు. అయినా లబ్ధిదారులను ఎంపిక చేసిండ్రు. ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులు వచ్చి కూడా నివాసం ఉండడానికి యోగ్యంగా లేనటువంటి డబుల్ బెడ్రూమ్లు, వీటికి మరి రిపేర్ చేయడానికి ఎన్ని డబ్బులు పడతాయో మాకైతే తెలియదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమైన 420 హామీలు ఇచ్చినటువంటి రవ్వంతారెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ల పైన తగినటువంటి దృష్టి సారించి ఎవరైతే కిరాయికి అద్దె కొంపలలో ఉంటున్నటువంటి పేదవాళ్ళు, మాలాంటి గరీబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ డబుల్ బెడ్రూమ్లో నివాస యోగ్యంగా ఉండే రకంగా తీర్చిదిద్ది మౌలిక సదుపాయాలను కల్పించి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పట్టణ కేంద్రాలకు దూరంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. అప్పటి ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించగా ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇప్పుడు అవి మందుబాబులకు, పేకాట రాయులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఇనుప కిటికీలు, డోర్లు, కాపర్ విద్యుత్ వైర్లు చోరీకి గురవుతున్నాయి. లక్షల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఇండ్లు ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. కాగా గతంలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారులు ఇండ్లను కేటాయించాలి అని కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో తామే ఇళ్లలోకి వెళ్లి గృహ ప్రవేశం చేసుకుని నివాసం ఉంటామని తేల్చి చెప్తున్నారు. నేను కేఆర్కే కాలనీలో 7th వార్డులో ఉంటాను. మనకు
ఇక్కడ గరీబ్ వాళ్ళు చాలామంది ఉన్నారు టీఆర్ఎస్లో. అయితే డబుల్ బెడ్రూమ్లు చాలామంది బీద వాళ్ళకి ఇస్తామని హామీలు ఇచ్చారు. అందరి దగ్గర నుంచి ఐడి ప్రూఫ్లు అన్నీ తీసుకున్నారు. రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ప్రతి ఒక్క ఐడి ప్రూఫ్ తీసుకొని ప్రతి ఒక్కరిని ఆశ పుట్టించారు. మీ అందరికీ డబుల్ బెడ్రూమ్లు వస్తాయి. ఆల్రెడీ అందరి పేర్లు కూడా శాంక్షన్ అయినాయి. మున్సిపాలిటీ తరఫు నుంచి ఫోన్లు కూడా వచ్చినాయి. చాలామందికి చాలా సంబరపడ్డారు అందరు కూడా. మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ప్రభుత్వం మారగానే ఈ హామీలు ఎత్తిపోయినాయి, డబుల్ బెడ్రూమ్లు ఎత్తిపోయినాయి అనేది ఇంతవరకు తెలియలేదు. గరీబ్ వాళ్ళందరూ ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రభుత్వం అందరు కూడా జనాలతో ఆడుకుంటామంటే ఇది పద్ధతి కాదు. ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మారింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నడుస్తుంది. రేవంత్ రెడ్డి అందరు కూడా పైన ప్రభుత్వం ఎవరితుందో వాళ్ళ భరోసా మీదనే ఉన్నారు అందరు కూడా. దయచేసి పెద్ద హడావిడిగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాము అది ఇది అని కూడా హడావిడి చేసిండు. దగ్గర ఉండేసి డబుల్ బెడ్రూమ్ కట్టించారు. పక్కకి ఇంత చెరువులో నీళ్లు ఉన్నాయి కానీ డబుల్ బెడ్రూమ్లకి నీళ్లు అందలేదు. ఒకసారి మీరు లోపలికి వెళ్ళి వినిపించండి. ఇట్లా దొబ్బితే గోడలు పడిపోతున్నాయి. ఆ ఇంట్లో మనుషులు ఉండేలాగా లేదు. కిటికీలు కానీ అన్నీ తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. తాగుబోతులు ఇక్కడే, పేకాట ఇక్కడే, అన్ని గలీజ్ పనులు జరిగేవి అన్నీ డబుల్ బెడ్రూమ్లలో జరుగుతున్నాయి. మరి పేదవారికి ఎక్కడ మీరు చెప్పిన హామీలు లేవు. పేదవారికి ఎంతోమంది ఇంట్లో అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది నేమ్స్ కూడా వచ్చినాయి. ఇంతవరకు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్లు అందలేదు. కాబట్టి నేను అందరికీ చెప్పాల్సిన విషయం ఇదే. బీద వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అందేలాగా చేయాలి. అలాగే ఇంద్రమ్మ ఇల్లులు అని చెప్తున్నారు. ఇంద్రమ్మ ఇల్లులు ఎక్కడే అండి? ఇప్పుడైతే ఉన్న డబుల్ బెడ్రూమ్లన్నీ సరి చేసుకొని బీద వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఉంటారు కదా. రెంట్ కట్టుకోలేక ఎంత ఇబ్బందులు పడుతున్నాం. గుడిసెలు వేసుకొని ఉన్నారు ఇక్కడ అందరు కూడా. బయట ఏ ఏరియాని కానీ అఫీషియల్స్ చాలా బాగున్నాయి. ఓన్లీ కేఆర్కే కాలనీలో ఒక్కొక్కసారి వచ్చి చూడండి. అందరు బీద వాళ్ళే గుడిసెలే ఉన్నాయి. ప్రతి ఒక్కరు రెంట్ కట్టుకోలేక ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుందో మీకు తెలియదు. బాధపడుతున్న వాళ్ళందరికీ బాధ ఏంటో అనేది తెలుస్తుంది. ఒకసారి వచ్చి చూడండి ఏం జరుగుతుంది అన్నట్టు. ఇంద్రమ్మ ఇల్లు తర్వాత ఫస్ట్ ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్లను మంచి చేసి ఇవే ఇచ్చేయండి, చూద్దాం అవుతుందా. ఎన్నో కోట్లు లాస్ చేసేయండి మీరు. అవే కోట్లు మళ్ళీ డబుల్ పెట్టేసి ఈ డబుల్ బెడ్రూమ్లన్నీ మంచిగా చేసి బీద వారందరికీ అందేలాగా చేయాలనేసి ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించడంతోనే ప్రతి ఇంటికి ఇది మంచి ప్రభుత్వం అన్న పేరు వచ్చిందని గుంతకల్లు ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి అన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని 15వ వార్డులో మున్సిపల్ మెప్మా అధికారి మోహన్ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా గుంతకల్లు ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి, వార్డు కౌన్సిలర్ అంజీ హాజరయ్యారు. పట్టణ కౌన్సిలర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి మాట్లాడుతూ 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి పనులను వివరించారు. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయలను చెల్లించిందని, దీంతో ప్రతి మండలంలోని గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా నిధుల విడుదలయ్యాయి అంటూ పట్టణంలోని ప్రతి వార్డులో ఉన్న సమస్యలను త్వరలోనే మున్సిపల్ అధికారులు, వార్డు ఇన్ఛార్జీలు సమన్వయంతో పరిశీలన చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారన్నారు. రూపాయలతో సుమారు 4 ఏళ్ళు అయిన తర్వాత 3,000 చేశారు. అదే మన చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో ఎలక్షన్ స్టార్ట్ అయితేనే ఆ రోజే చెప్పారు, నేను ఎలక్షన్లో గెలిచిన తర్వాత 3,000 రూపాయలు పింఛన్ 4,000 ఇస్తాను. కొని నేను అడిగిన వెంటనే ఫస్ట్ పింఛనే మీ అందరికీ 4,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు 7,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పిన విధంగానే 7,000 ఇస్తూ వికలాంగులకి మనం పోయి ఏదైనా సమస్య చెప్తుంటే వాళ్ళ సమస్యగా దానిగా ఉంది, మన సమస్యలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒకసారి గట్టి చెప్పాలి, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఓకే, థ్యాంక్ యూ. దాన్ని కూడా మొన్న కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మన రైల్వే డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆయన దగ్గర మాట్లాడి మాకు ఖచ్చితంగా ఇది డబుల్ బ్రిడ్జి కావాలని చెప్పి ఈరోజు కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా త్వరలోనే టెండర్లు స్టార్ట్ అయ్యి మొదలు పెడతామని సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుసుకుంటూ, అదేవిధంగా ధర్మవరం గేట్ కూడా అది కూడా అండర్ పాస్ బ్రిడ్జి కూడా త్వరలోనే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలోనే అన్ని కూడా డెవలప్మెంట్ అయ్యే కార్యక్రమం కూడా
మన ముఖ్యమంత్రి చేతుల మీద కూడా ఈ రోజు దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తామని సందర్భంగా తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు అన్ని మండలాలకు కూడా ప్రతి గ్రామానికి కూడా ఈరోజు ఒక్కొక్క మండలానికి కూడా 3 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు. సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా ప్రతి మండలంలో 3 కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఎస్టిమేట్ త్వరలోనే కూడా అక్కడ గ్రామాల్లో కూడా సీసీ రోడ్, డ్రైన్లు కూడా ఏర్పాటైతే ఇక్కడ కూడా మన వాళ్ళు కూడా ఏ సమస్య లేకుండా నీటి సమస్య కానీ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కూడా ఎక్కడన్నా లేదని మేము కూడా ప్రతి వార్డు కూడా మా కౌన్సిలర్లందరూ ప్రతి వార్డుకి వచ్చి పరిశీలన చేసి అక్కడుండే సమస్యలన్నీ తెలుసుకొని ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, ఇటువంటి చక్క అవకాశాన్ని మీరందరూ కూడా ఘన విజయంగా ఈరోజు మెక్మా అధికారులు కూడా ఇక్కడ అందరూ కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు కూడా ఇక్కడ అందరూ పిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను. ఇది తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిసా కొనియాడారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేశారు అని గుర్తు చేసుకున్నారు. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, వివిధ శాఖల అధికారులతో పాటు రజక సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో గౌరవ వీర మహానారి మన చాకలి ఐలమ్మ గారు వారు ఈరోజు జయంతి అధికారంగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషం. మొన్ననే మనం వర్ధంతి కార్యక్రమం కూడా అధికారంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ అధికారంగా వారి జయంతి కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన కార్యక్రమంలో అన్ని రజకా సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, మన డిపిసిడి గారు, డైరెక్టర్ గారు అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలుసు చాకలి ఐలమ్మ గారు వారి జీవన చరిత్రం అందరి కోసం, అంటే అన్ని బలహీన వర్గాలు కానీ అందరూ రైతుల కోసం కానీ చాలా గొప్ప ఒక విషయం ఉంది. వారికి స్ఫూర్తి తీసుకొని ముఖ్యంగా మహిళలకి ఇంకా కూడా మనం వారి అభివృద్ధి కోసం కూడా పని చేయాలి. అధికారులు కానీ సంఘాల నాయకులు కానీ వాళ్ళందరికీ కోరుతున్నాము. ముఖ్యంగా ఇక్కడ మన విమెన్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, విమెన్ హాస్టల్స్ కానీ అవి అన్నీ ఎందుకు ఉన్నాయంటే వారి స్ఫూర్తిలో ఉన్నాయి. దీంతో పాటు మేజర్గా వారు రైతుల కోసం కూడా అప్పుడు నిజాం కాలంలో చాలా కృషి చేసి రైతులు అందరికీ కూడా భూమి హక్కు కూడా ఉండాలి, వాటి కోసం కూడా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనం ఉన్న ప్రభుత్వం కూడా రైతులకి చాలా ఏమైనా సాయం చేయాలి అంటే అన్ని రంగాల్లో కూడా ముందుగా ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ సంబంధించిన కానీ, మొన్న అకాల వర్షంలో ఏవైతే పట్టణ నష్టం కూడా జరిగిందో వాటికి సంబంధించిన కానీ అన్నింటిలో కూడా మనం కూడా రైతులు దగ్గర ఉండి వారికి ప్రతి ఒక్క రైతులు కూడా న్యాయం చేయాలి అని మనం ఆ స్ఫూర్తిలో కూడా పనిచేస్తాము. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క బలహీన వర్గం కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సమానంగా ఉండాలి. ఎక్కడైనా పురుషులు నారీ మధ్యలో ఎక్కడైనా ఈ డిఫరెన్స్ ఉండకూడదు, ఏమైనా కమ్యూనిటీలో డిఫరెన్స్ ఉండకూడదు. అందరూ కమ్యూనిటీ కలిసిగా పనిచేస్తే ఒక సమాజంలో కూడా అభివృద్ధి అవుతాయి. కాబట్టి అదే మనం చాకలి మన ఐలమ్మ గారు వారి స్ఫూర్తి తీసుకొని మన జిల్లా కూడా ముందుకు వెళ్ళాలి. అందరూ నాయకులు కానీ, అందరూ ప్రజాప్రతినిధులు కానీ, అందరూ అధికారులు కూడా కోరుతున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కొత్తపల్లిలో గల రంగా పిక్చర్ ప్యాలెస్ లో అభిమానుల సంబరాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదలవుతున్న సందర్భంగా ఆయన అభిమానులు ముందుగానే పండుగ జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా రంగా పిక్చర్ ప్యాలెస్ లో ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ దేవరా మంచి హిట్ కొడుతుంది అని, ఎన్నో రికార్డులు సృష్టిస్తోందని సోమందేపల్లి మండల తారక్ ఫౌండేషన్ అధ్యక్షులు మంజు, గౌరవ అధ్యక్షుడు దాము, గట్టా మంజు, లక్ష్మీనారాయణ, లౌలి సతీష్, నవీన్, కాంత, నాగేంద్ర, రమేష్, ఈడిగా, పవన్ తదితరులు తెలిపారు. నా పేరు మంజునాథ్, సోమందేపల్లి మండలం అధ్యక్షుడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్. మాకు గత 2 ఏళ్ళుగా సినిమాలు లేక RRR వచ్చిన తర్వాత మళ్ళీ అన్నది రాలేదు, పిచ్చారు. రాకపోవడంతో మేము ఇప్పుడు ముందుగా ఇంకా ఒక వారం ముందుగానే పండుగ సంబరాలు ఏర్పడినాయి మాకు. సోమందేపల్లి మండలంలో మొత్తం మండలం పిల్లలంతా కలిసి కొత్తపల్లి క్రాస్లో రంగా థియేటర్ దగ్గర మొత్తం బాగా హంగామా చేయాలని బాగా ఫ్లెక్సీలకి అన్నీ కట్టి, ఇంకా సాయంత్రం కూడా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి సాయంత్రము. ఈ మా దేవరా
సందర్భంగా మాకు కూడా ఒక దేవుడు ఉన్నట్లే ఆయన. దేవుని మాకు ఒక పండగగా ఏర్పడింది. ఇదంతా ఒక పండగ వచ్చేసింది మాకు. ఇంకా వచ్చే రేపుకే మాకు ముందు రోజే పండగ వచ్చింది. బాగా ఫుల్ హంగామగా ఉన్నాము. రేపు మా దేవరా సినిమా రిలీజ్, ప్రపంచవ్యాప్తంగా రిలీజు. ఇది ఎన్నో రికార్డులు సాధించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగానే మేము ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇటీవల ఏపీలో లడ్డు వివాదంపై వైసీపీ కార్పొరేటర్లు స్పందించారు. ఏపీలో కూటమి తమ 100 రోజుల పాలన విఫలమవ్వడంతో ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారు అని ఆరోపించారు. భారతదేశంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చంద్రబాబు నాయుడు ఆటలాడుతున్నారని, దీనిపై వెంటనే సిబిఐ విచారణ జరపాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి అయ్యుండి చంద్రబాబు నాయుడు మరి వెంకటరామమూర్తి లడ్డు మీద నెయ్యిలో కల్తీ జరిగిందని, అనేక జంతువులది కొవ్వు పదార్థాలతో లడ్డు తయారు చేశారని చెప్పేసి అనడం హిందూ మతాన్ని కించపరిచే విధంగా. ఎవరైనా ఇది ఒక్క చేతిలో వెళ్ళిపోయింది కాదు. ఓ టీటీడీ అది దేవస్థానంలో ఉండే ప్రతి ఒక్కరి చేతుల మీద నడిచేది. ఒక సీఎం లేకపోతే అక్కడ చైర్మన్ చెప్తే జరిగేది కాదు. ఇది జరిగిందని వాస్తవంగా మరి ఆయన బహిష్కరణ చేసి ప్రజల్లో పెట్టడం జరిగింది. హిందూ మతం దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కించపరిచే విధంగా జరుగుతుంది. మరి ఈరోజు ఏదైతే స్వామి తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదం మీద మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయడం జరిగింది. ఆ ఆరోపణ వలన లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని ఆయన చెప్పడం, దానికి ప్రపంచం అంతా కూడా భక్తులు ఉన్నారు వెంకటేశ్వర స్వామికి. ఆ భక్తులందరూ కూడా అయ్యో మనం ఇలాంటి లడ్డూని తిన్నామా, ఇలాంటి ప్రసాదం తిన్నామా అని అయోమయ స్థాయిలోకి తీసుకెళ్ళిపోయారు. చెప్పే మనిషి కూడా చిన్న వ్యక్తి కాదు, ఒక ముఖ్యమంత్రి గారికి ఆయనకి ఎవరినైనా ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి అరెస్ట్ చేసే రైట్ ఉంది. కేసు పెట్టి లోపలేసే అవకాశాలు ముఖ్యమంత్రికి ఆయనకే ఉన్నాయి. అలాంటి ముఖ్యమంత్రి ఒక ఎలిగేషన్ చేసి, ఒక సామాన్యుడు ఎలిగేషన్ చేసినట్టు ఒక ముఖ్యమంత్రి ఎలిగేషన్ చేసేసి ఏమీ పట్టినట్టు ఉన్నాడు. కాబట్టి ఈరోజు మేము సిబిఐ మీద పెట్టి మనం ఎంక్వైరీ చేయమంటున్నాం. నిజానిజాలు తీసుకురావాలంటున్నాం. నిజంగా కలిపితే ఎవరు కల్పించినా ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలనుకుంటున్నాం. ఒకవేళ లేని పక్షంలో అబద్ధ ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారిని చేసుంటే అర్జెంటుగా ముఖ్యమంత్రి పేట నుంచి దిగిపోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే అండి. లడ్డు విషయంలో తిరుపతి హిందువులకి మొట్టమొదటి ప్రధాన దేవుడు ఎవరు అని అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం కింద అందరికీ ఉంటారు, చాలా మంది భక్తులకి హిందువులు. అలాంటిది ఒక ఎంక్వైరీ అన్నది ఏమీ లేకుండా సీరియస్గా ప్రెస్ నోట్ చేసి అందులో కల్తీ ఉన్నది అని చెప్పి ఒక స్టేట్మెంట్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, తర్వాత దాన్ని వత్తాసు పలుకుతూ డిప్యూటీ సీఎం గారు అవన్నీ ఇవ్వడం అన్నది, దానికి మళ్ళీ శాంతి హోమాలు ఏవో చేయించడం, ఇలా ఏంటేంటో రకరకాలుగా గత మన 5 రోజుల నుంచి చూస్తున్నాము. దీంట్లో పాత టీటీడీ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులు అని చెప్పారు. వాళ్ళు దానికి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళి పిల్లేసి దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయమని అడిగారు. మన హిందూ ధర్మం ప్రకారం మనం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని ఎంతో ప్రతి ఒక్కరు కూడా ఆరాధ దైవంగా మనం భావిస్తాం. ఈ రోజుల్లో ఏ రోజైనా నాన్ వెజ్ తినే మనుషులు ఉంటారు. సాటర్డే అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కోసం తినలేని వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలనుకున్న ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్నారు. యుఎస్ నుంచి కూడా ఆ ఒక్క ధర్మం కోసమే వస్తున్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి మీద దుష్ప్రచారం చేయడం అనేది చాలా తప్పు. సరే, ఇప్పుడు కల్తీ జరిగింది అంటున్నారు, అధికారంలో మీరున్నారు, సెంట్రల్లో మీరున్నారు, దర్యాప్తు చెయ్యండి, విచారణ చెయ్యండి, దాని నివేదిక ప్రజలకు ఇవ్వండి. అది లేకుండా ప్రతిదీని అది ఒక రాజకీయంగా చేయడం అనేది చాలా చాలా తప్పు. ఎందుకు అంటే విచారణ చేయమంటే సిబిఐకి ఇవ్వమంటే ఆయన ఎవరికి వేస్తున్నారు? సొంత మనిషి అది కాదు, సిబిఐకి ఇవ్వండి. ప్రజలు చూస్తున్నారు అంతా కూడా.
గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది, ఏం చేస్తున్నారు అనేది. మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఇది ఒక్క దీని మీద కల్తీ అనే విషయం, కల్తీ అనుకుంటే నేను ఈరోజు గృహిణిగా చెప్తున్నాను, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపితే నెయ్యి బాగుంటుందా? అది విరిగిపోతుంది, పాడైపోతుంది. దాన్ని ఎలా యూజ్ చేస్తారండి అధికారులు? ఎంతైనా దేవుడి దగ్గర చాలా భయం ఉంటుందండి. ఒక రాయిని తన్నగలరేమో కానీ ఆ రాయికి పసుపు రాసి బొట్టు పెడితే ఎవరు కూడా తన్నే సాహసం చేయలేరు. ఆ ఒక నాస్తికుడు మూర్ఖుడు అయితే తప్పించి. అలాంటి వాళ్ళు మన హిందువులో ఎవరూ లేరు. కనీసం అది ఆచారాల్ని మనము సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి తప్ప ఇలా పాడు చేసే విధంగా మాత్రం గవర్నమెంట్ వెళ్ళకూడదు. సో తప్పు జరిగిందని మీకు అనిపిస్తే దానికి సిబిఐకి విచారణకి ఇవ్వండి. అధికారంలో మీరు ఉన్నారు, విచారణ చేసి దోషులు ఎవరో కనిపెట్టండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ SR Media.